ఓం గం గణపతయే నమః. నమో వెంకటేశాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో విశేషం ఏమిటి అంటే రేపే సంకటహర చతుర్థి. మానవులకు ఏ కష్టాలు ఉన్నా కూడా గట్టెక్కిచ్చేది ఆ సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి చాలా ఇష్టమైన తిథులలో ఈ చవితి చాలా ప్రధానమైనది. అమావాస్య తర్వాత వచ్చే చవితిని మనము వరద చతుర్థి అంటాము. పౌర్ణమి తర్వాత వచ్చే చవితినే సంకటహర చతుర్థి అంటారు. అయితే ఈ సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు చెబుతూ ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్ము ఎంకరేజ్ చేయండి. గణేష పురాణాల ప్రకారము వినాయకుడి ఆరాధన ప్రథమంగా 2 రకాలు. అవి ఒకటి వచ్చేసి వరద గణపతి పూజ, 2 సంకటహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలా వరకు అందరికీ తెలిసినదే. అది మన అందరము ప్రతి సంవత్సరము చేసుకునే వినాయక చవితి. అన్ని రకాల వరాలను మనకు అనుగ్రహించే వరద గణపతిని సిద్ధ గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ సంకటహర చతుర్థి సకల భయ నివారకుడు, కుజుడి చేత పూజింపబడి కుజదోష నివారకుడిగా, అలాగే యముడి చేత పూజింపబడి సకల పాప నివారకుడిగా గణేష పురాణము కీర్తిస్తుంది. గణేష పురాణంలో అనేక కథల రూపంలో సంకటహర గణపతి వ్రత ఆచరణ వలన కలిగే లాభాలను వివరించారు. వీటిలో సంతాన ప్రాప్తి, వికలాంగ దోష నిర్మూలన, రాజ్యప్రాప్తి, కుజదోష నివారణము, క్షయవ్యాధి ఉపశమనమునకు, క్రోధ ఉపశమనమునకు, అలాగే అకాల మృత్యుహరణము, జ్ఞానప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, గురు అనుగ్రహము మొదలైనవి అనేకము ఉంటాయి. అయితే నేటి కాలంలో వీటన్నింటికంటే కూడా ఎక్కువగా ఈ గణేష ఉపాసనను సాధారణంగా వివాహ ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, జాతక దోషాలను పోగొట్టేదిగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ వ్రతాన్ని ఒక్కరోజు ఆచరిస్తే చాలు ఆ గణేష లోకంలో స్థానం లభిస్తుంది. ఈ సంకటహర చతుర్థి రోజు పూర్తి వ్రతం చేయలేకపోయినా కనీసము ఉపవాసం ఉండి చంద్రోదయ సమయంలో చంద్రుడికి, చతుర్థి తిథికి, అలాగే గణేశుడికి నమస్కరించి భోజనం చేయండి. గణేశుడి అనుగ్రహము, వ్రత ఫలితము తప్పక లభిస్తుంది. అలాగే ఈరోజు ప్రొద్దున్న గడపకు పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమలు గడపకు అలంకరించి ఇరువైపులా ఎర్రటి పుష్పాలతో అలంకరించండి. ఈ రోజు అంటే సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీళ్ళలో గరిక కానీ, నేరేడు ఆకులను కానీ, లేకపోతే వేపాకులను కానీ నీళ్ళల్లో వేసుకొని పోసుకోవడం వల్ల కూడా ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది నిర్మూలన జరుగుతుంది. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఎర్రటి మందారాలతో పూజ చేసి, కుదిరితే కొబ్బరి నూనెతో దీపం వెలిగించుకోవాలి, చాలా మంచిది. అలాగే ఈరోజు స్వామివారికి ఇష్టమైన గరిక కానీ, రావి ఆకు కానీ, మామిడి ఆకులు కానీ సమర్పించండి. అంతేకాకుండా వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్లను కానీ, కుదరకపోతే కనీసం బెల్లం ముక్కనైనా సరే నివేదించి హారతి ఇవ్వడం వల్ల గణేశుడి అనుగ్రహం అనేది లభిస్తుంది. గణేశుడికి ఈ గరిక అన్న, రావి ఆకులన్నా, నేరేడు ఆకులన్నా, మామిడి ఆకులన్నా చాలా ఇష్టం. వాటిని సమర్పించి మందార పూలతో పూజ చేసుకొని సంకటహర చతుర్థి స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ఈ సంకటహర చతుర్థి వ్రత ఫలితాన్ని ఆ గణేశుడు అనుగ్రహిస్తాడు. ఏమీ చెయ్యకపోయినా ఈ రోజంతా సంకటహర గణపతి అనే స్తోత్రం చేసుకుంటూ ఉన్న అదే ఫలితం లభిస్తుంది. ఇక చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నవాళ్ళు, అంటే ఇల్లు కట్టుకోవడమనో, పెద్ద మొత్తంలో అప్పులు తీర్చుకోవాలనో, భూములు కొనాలనో, ఇలా సంతాన ప్రాప్తి కలగాలనో ఇలాంటి కోరికలు ఉన్నవారు ఈ సంకటహర చతుర్థి రోజు
స్వామివారికి ముడుపు కట్టడం వల్ల కూడా మీ యొక్క కోరిక అతి తొందరగా తీరుతుంది. ఇక ముడుపు ఎలా కట్టాలి అంటే ఈరోజు ప్రొద్దుట నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే మీరు ఈ ముడుపుని కట్టవచ్చు. అది ఎలాగా అంటే మందిరంలో ఒక పీట వేసుకొని అందులో వినాయకుడిని స్థాపించి ఆయనకు పూజ చేసి నైవేద్యం ధూపదీప నైవేద్యాలు నీరాజన హారతి అన్నీ సమర్పించిన తర్వాత ఒక పళ్ళెంలో పసుపు క్లాత్ కొత్తది తీసుకొని ఆ పసుపు క్లాత్కి చుట్టూ 4 వైపులా అంటే 4 మూలలలో పసుపు కుంకుమని కొంచెం కొంచెంగా పెట్టండి. ఎక్కువగా వెయ్యొద్దు, గుర్తుపెట్టుకోండి. మధ్యలో పసుపు కుంకుమ అస్సలు వెయ్యవద్దు. అలా క్లాత్కి అంటే బట్టకు పెట్టుకున్న తర్వాత 4 మూలలో 4 పసుపు కుంకుమలో 4 పక్కల పెట్టుకున్న తర్వాత ఆ క్లాత్లోకి అంటే ఆ రవికల గుడ్డలోకి సేరుంపావో లేకపోతే మీకు కుదిరినంత బియ్యాన్ని పావు పైన కొంచెం ఇలా మీ ఇష్టము వేసుకొని అందులోకి 2 రూపాయి బిళ్ళలు అలాగే వక్కలు 2 పసుపు కొమ్మ ఇవన్నీ పెట్టి పసుపు కుంకుమ మాత్రం బియ్యంలో కలపవద్దు. ఎందువల్ల అంటే తడి చేరింది అనుకోండి బియ్యానికి పురుగు పడుతుంది. ఈ ముడుపుని చాలా జాగ్రత్తగా అంటూ ముట్టు తగలకుండా చూసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా బియ్యంలో ఎటువంటి తడి అనేది కలవకుండా చూసుకొని ఆ ముడుపుని ముడివేసి అంటే ఆ బ్లౌజ్ పీస్లో బియ్యము బియ్యము రూపాయి బిళ్ళలు వక్కలు పసుపు వేశారు కదా, వేసి ముడికట్టి భద్రంగా ఆ వినాయకుడి ముందు పెట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. స్వామి, నేను ఈ కోరికతో ఈ ముడుపును కట్టాను, దయచేసి నా కోరికను నెరవేర్చు అని చెప్పి మొక్కొని ఆ ముడుపుని చాలా జాగ్రత్తగా పూజా మందిరంలోనే ఎత్తిపెట్టుకోండి. కుదిరితే దాని చుట్టూన చీమలు పురుగు ఏవి రాకోకుండా కొంచెం చీమల మందు కానీ ఏదైనా కానీ ఉంచుకొని అంటే చుట్టూన స్ప్రింకిల్ చేసి దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడైతే మీ కోరిక నెరవేరుతుందో ఈ బియ్యంని వాడి మీరు ఉండ్రాళ్ళు కానీ కుడుములు కానీ చేసి మీ ఇంటిల్లపాది ఒక కుడుము తిని మిగిలినవన్నీ కూడా బయటి వాళ్ళకి పంచిపెట్టాలి. మీకు కుడుములు చేయడం ఉండ్రాళ్ళు చేయడం కుదరలేదనుకోండి, గుళ్ళోకి తీసుకువెళ్ళి పూజారికి డబ్బులు సమర్పించి ఆ బియ్యాన్ని కూడా ఇచ్చి వాళ్ళ చేతే ఉండ్రాళ్లను లేదా కుడుములను చేపించి ప్రసాదంగా నివేదించమని చెప్పండి. ఇలా చేయడం వల్ల కూడా మీ యొక్క కోరిక అతి తొందరగా నెరవేరుతుంది. మరి చూశారు కదా రేపు చేయాల్సిన పనులు ఏమిటి అనేది. ఖచ్చితంగా కూడా మీ అందరూ ఇవన్నీ పాటించి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.